300 థియేటర్లు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే 1008 థియేటర్లు ఎన్నో ఉన్నట్టున్నాయి. సో ఇవన్నీ ఒక 2000 థియేటర్లు ఆంధ్ర తెలంగాణలో ఉంటే ఇంకా అటు సైడ్ ఇంకా ఎన్ని థియేటర్లు ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్లో దాదాపు 7000 థియేటర్లు. అంటే ఏ సినిమా 7000 థియేటర్లో పడింది నాకు ఇప్పుడు వరకు అయితే తెలియదు అనమాట. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఇగో కలెక్షన్స్ వర్షం కురిస్తే ఎట్లా ఉంటుంది, వడగళ్ళు పడితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట పుష్పకి అయితే కలెక్షన్స్. అది ఓకే. ఈ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఏ రేంజ్ లో ఉంటుంది? ఇంకొక విషయం ఏంటంటే మనకి పుష్ప పార్ట్ 3 కూడా ఉందని అంటున్నారు అనమాట. ఆల్రెడీ లీక్ అయింది. సో చూద్దాం. అల్లు అర్జున్ గారు ఇప్పటికే ఆల్రెడీ ఎవర్ గ్రీన్ అనమాట. ఆయన గురించి ఎంత అని చెప్పినా ఏమని చెప్పినా తక్కువే అనమాట. సో పుష్ప పార్ట్ 2 తర్వాత ఎలా ఉంటారని అంటే అది ఆయన రేంజ్ ఇంకా ఆకాశంలో పోయా. ఈ మామూలుగా ఉంటుంది. ఇంకా అల్లు అర్జున్ గారిని దేంతో కంపేరింగ్ చేయలేమన్నమాట. ఆయన రూటే వేరు అనమాట. 100 థియేటర్లు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే 1008 థియేటర్లు ఎన్నో ఉన్నట్టున్నాయి. సో ఇవన్నీ ఒక 2000 థియేటర్లు ఆంధ్ర తెలంగాణలో ఉంటే ఇంకా అటు సైడ్ ఇంకా ఎన్ని థియేటర్లు ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్లో దాదాపు 7000 థియేటర్లు. అంటే ఏ సినిమా 7000 థియేటర్లో పడింది నాకు ఇప్పుడు వరకు అయితే తెలియదు అనమాట. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఇగో కలెక్షన్స్ వర్షం కురిస్తే ఎట్లా ఉంటుంది, వడగళ్ళు పడితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట పుష్పకి అయితే కలెక్షన్స్. అది ఓకే. ఈ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఏ రేంజ్ లో ఉంటుంది? ఇంకొక విషయం ఏంటంటే మనకి పుష్ప పార్ట్ 3 కూడా ఉందని అంటున్నారు అనమాట. ఆల్రెడీ లీక్ అయింది. సో చూద్దాం. అల్లు అర్జున్ గారు ఇప్పటికే ఆల్రెడీ ఎవర్ గ్రీన్ అనమాట. ఆయన గురించి ఎంత అని చెప్పినా ఏమని చెప్పినా తక్కువే అనమాట. సో పుష్ప పార్ట్ 2 తర్వాత ఎలా ఉంటారని అంటే అది ఆయన రేంజ్ ఇంకా ఆకాశంలో పోయా. ఈ మామూలుగా ఉంటుంది. ఇంకా అల్లు అర్జున్ గారిని దేంతో కంపేరింగ్ చేయలేమన్నమాట. ఆయన రూటే వేరు అనమాట.